రోజులలో మామూలుగా బ్రేక్ డాన్స్లు హిప్ హాప్లు ఇలాంటివి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అందరూ, కానీ మీరు కర్రసాము నేర్చుకున్నారంటే అసలు మామూలు వాళ్ళు కాదబ్బా మీరు. అసలు ఎందుకు నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకోవాలనిపించింది కర్రసాము? మీ సార్ చెప్తే విన్నారు అంతేనా, లేకుంటే మీకేమైనా అనిపించిందా? అంటే మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కరసాము ఇవన్నీ చెప్పారు, కానీ కరసం అంటే ఏవో తెలిసేది కాదు మాకు. ఓకే. కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నప్పుడు బయటకు వెళ్తే కూడా కరసం అంటే ఎవరికి తెలియట్లేదు. అదే నేను చేసి చూపిస్తే ఓహో ఇది ఒకటి ఉంటుందా, చాలా బాగా చేశాను, నాకు నేర్పిస్తాను చెప్పి మా ఫ్రెండ్స్ అడిగారు. ఓ, సో అందరికి తెలిసేలాగా ఒక కొత్తది నేర్చుకున్నావు నువ్వు, వాళ్ళకి చూపిస్తున్నావు కాబట్టి నీకు మంచిగా అనిపించింది. అండ్ సేఫ్టీ అనిపిస్తుందా ఇది తెలిసినందుకు? ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడైనా కర్ర కనిపిస్తే ఊరికి తిప్పేస్తాను. కర్ర కనిపిస్తే తిప్పేస్తున్నావు, లేకపోతే కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నావు బయటికి? కర్ర పట్టుకుని తిప్పేస్తున్నాను. సో ఇలాంటివి నేర్పించి చిన్న చిన్న ఇలాంటి ఆయుధాలని చేతికి పంపిస్తే సరిపోతుంది యాక్చువల్ గా. అండ్ నిజంగా చాలా ఎంకరేజబుల్ ఇలాంటివి. కుసుమాంజలి చూడడానికి చాలా సాఫ్ట్ గా అసలు మాట్లాడమనిపిస్తుంది. కర్రసాం బాగా చేసినావు, అవు అమ్మో అంటున్నాడు మీ సారు. ఎందుకు చాలా రఫ్ఫా నువ్వు? బాగా మాట్లాడదా? సరే, కర్రసాం ఎందుకు ఎందుకు అవసరం అంటారు? ఈ రోజులలో పిల్లలు కర్రసాం నేర్చుకోవాలా వద్దా అని నేను అడిగితే నేర్చుకోవాలి ఎందుకంటారు? ఎందుకంటే ఎవరైనా మన మీద అటాక్ చేసినా కర్ర పట్టుకుని బాధితే వాళ్ళు పారిపోతారు కదా మేడం. అసలు బాధాల్సిన అవసరం లేదమ్మా, మీరు తిప్పితే వాడు భయపడి వెళ్ళిపోతారు. వాడు అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ తగిలేటట్టుంది ఇదని మా సార్ అందుకే నేర్పిస్తారు మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరు మాకు హెల్ప్ చేయక్కర్లా, మాకు మేమే మెయిన్ ధైర్యం. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీలో ఎవరన్నా ఫస్ట్ మీ సారు కర్రసాం నేర్చుకోండి అంటే ఎక్కడున్నాడు సార్? పాత రోజులలో కర్రసాం నేర్చుకోమంటే ఈ రోజులలో మంచిగా ఏదైనా ఇట్లా కిక్ బాక్సింగ్ అలాంటివి నేర్పించచ్చు కదా అనుకున్నారా? అనుకున్నావా? అంటే అలా కాదు మేడం, కర్రసాం అనగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం, ఇయరే వచ్చాను. ఈయనండి కర్రలు పట్టుకోమన్నారు, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేర్పిస్తాను నిజంగా అనుకున్నాను మేడం. తర్వాత అర్థమైంది మా సేఫ్టీ కోసం ఇవన్నీ నేర్పిస్తున్నారని, తర్వాత మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇష్టంగా నేర్చుకుంటున్నారు. ఎస్, వెరీ గుడ్. అసలు నిజంగా మీ సారు ఇంత ధైర్యంగా ఎట్లున్నాడు ఇంతమంది ఆడపిల్లల్ని పెట్టుకుని? అంటే మామూలుగా ఒక ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటేనే తండ్రులు పాపము ఎప్పుడు పెళ్లి చేద్దాం, ఎట్లా ఇంటికి వెళ్తే ఎప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తుందని ఎదురు చూసే రోజుల్లో కూడా ఇంత బలంగా ఇంత స్ట్రాంగ్ గా ఉంటూనే మీ అందరిపైన ఇంత నమ్మకం పెట్టుకొని నా శత్రు వీళ్ళంతా, అసలు వీళ్ళంతా నా పవర్ అంటుంటే ఏంటో అనుకున్నా నేను. మీ కర్రసాములు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టాలబ్బా వీళ్ళకి. కానీ నిజంగా డాండియా, మామూలుగా డాండియా తెలుసు నాకు. సరే, దీన్ని ఏమంటారు అన్నారు? చెడ్డీ కర్రల కోలాటం అనేది కూడా ఒకటి ఉంటదన్న విషయం నేను ఈ రోజు తెలుసుకున్నా. చాలా థ్యాంక్స్, నాకు కొత్త విద్య నేర్పించారు. నిజంగా ఇదేదో బాగుంది, నేను వెళ్ళేలోపు ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు చేయను, నన్ను అడగదు ఇప్పుడు ప్లీజా. ఇది నేర్చుకున్నప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ నాకు కూడా అసలు అంటే ఏంటో కూడా తెలీదు, కానీ నేర్చుకున్నాక బాగానే ఉంది. ఇది ఫుల్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారా? అంటే రోజు ఆల్టర్నేట్ గా చేస్తా ఉంటాం, ఒక్కొక్కటి. అవునా? సో కర్రసాం కూడా వస్తుంది మీకైతే? సో